Hi everyone, welcome to Cyber Cloud. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చిన్న టెక్నిక్ యూజ్ చేద్దాం. సో ఈ టెక్నిక్ యూజ్ చేసి కేవలం ఒక్క నిమిషం మాత్రం పడుతుంది అనమాట. ఈవెన్ 1 minute మనం ఒక లొకేషన్, ఐపీ లొకేషన్, జీపీఎస్ లొకేషన్ కనుక్కోవచ్చు. సో ఈ 1 minute వీడియోలో మనం జీపీఎస్ లొకేషన్ ఎలా ట్రాక్ చేయాలో చూద్దాం. ఓకే, సో దీనికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఐపీ లాగర్ అనే వెబ్సైట్లోకి వెళ్తాను. ఐపీ లాగర్ అనే వెబ్సైట్లోకి వెళ్తాను. సో గూగుల్లోకి వెళ్ళి ఐపీ లాగర్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఐపీ లాగర్ యూఆర్ఎల్ షార్ట్నర్ ఉంది. ఇక్కడ చూస్తే ఇది లొకేషన్ ట్రాకర్, ట్రాక్ ఫోన్ నెంబర్, ట్రాక్ యూఆర్ఎల్ షార్ట్నర్. సో ఇవన్నీ ఐపీ ట్రాకర్, యూఆర్ఎల్ చెక్కర్ ఇవన్నీ ఉండదు దీంట్లో. సో మనం ఏం చేయొచ్చు అంటే జీపీఎస్ లొకేషన్ మనం ట్రాక్ చేయొచ్చు దేంతో, ఐపీ లాగర్తో. సో దీన్ని ఏం చేస్తారంటే, సో ఈ వెబ్సైట్ని ఓపెన్ చేస్తాను, ఐపీ లాగర్ని. ఇక్కడ ఏంటంటే ఏదో ఒక యూఆర్ఎల్ అడుగుతుంది అనమాట. సో ఎనీ యూఆర్ఎల్ మీకు వచ్చింది ఏదో ఒక యూఆర్ఎల్. సో యూఆర్ఎల్ నేను ఏదో ఒక యూఆర్ఎల్ తీసుకున్నాను. సో యూఆర్ఎల్ మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, ఏ యూఆర్ఎల్ అని తీసుకోవచ్చు, మీ వెబ్సైట్ యూఆర్ఎల్ అని తీసుకోవచ్చు. నేను ఇక్కడ యూఆర్ఎల్ తీసుకొని ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, క్రియేట్ షార్ట్ లింక్ అని. ఆ తర్వాత ఇక్కడ చెక్ బాక్స్లో ఐ అగ్రీ ఉంది. ఆ తర్వాత దీని మీద క్లిక్ చేయాలి, కన్ఫర్మ్ అని. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ ఉన్నాయి చూసారా, క్లిక్ స్మార్ట్ డేటా, కన్సెంట్ కలెక్షను, కలెక్ట్ జీపీఎస్ డేటా, ఫార్వర్డ్ గెట్ పారామీటర్స్, మీరు అన్నింటినీ డిటెన్షన్ ప్రివ్యూ అన్నింటినీ ఎనేబుల్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఒక లింక్ వచ్చింది చూసారా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి లింక్. ఈ లింక్ని కాపీ చేసి విక్టిమ్ పంపించాలి. సో నేను నా దాంట్లో క్లిక్ చేస్తాను. ఓకే, నేనేం చేస్తాను, ఐఎమ్ క్లిక్కింగ్ ఇన్ మై నా దాంట్లో క్లిక్ చేస్తాను. ఓకే, చూడండి, ఐ జస్ట్ క్లిక్కింగ్ ఇన్ మై బ్రౌజర్, నా బ్రౌజర్లో క్లిక్ చేస్తాను. సో నా బ్రౌజర్లో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఐ అగ్రీ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత చూడండి, జస్ట్ అలౌ చేసిన తర్వాత ఓకే, సో విక్టిమ్ పంపించాలి మనం. ఈ లింక్ని విక్టిమ్ పంపించిన తర్వాత విక్టిమ్ ఏం చేస్తాడంటే క్లిక్ చేస్తాడు. సో విక్టిమ్ క్లిక్ చేసిన తర్వాత సో వాడు ఏంటంటే, సో నార్మల్గా ఇయర్ ఎలాగుందో ఈ మనం ఫ్లిప్కార్ట్ అయితే పంపించామో ఆ ఫ్లిప్కార్ట్ యొక్క లింక్ ఓపెన్ అవుతుంది. లింక్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఆల్రెడీ విక్టిమ్ క్లిక్ చేశారు కదా, ఈ లింక్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, దీన్ని ఏం చేయాలంటే జస్ట్ రీఫ్రెష్ చేయాలి. జస్ట్ రీఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ డేట్ అండ్ టైము, ఓకే, ఇక్కడ ఐపీ ప్రొవైడర్, ఏ ఐపీ అడ్రస్, కంట్రీ, ఏ బ్రౌజర్ క్లిక్ చేశాడు. నా దాంట్లో నేనే క్లిక్ చేసుకున్నాను. మీరేం చేయాలని విక్టిమ్ పంపించాలి. సో ఇక్కడ చూసుకుంటే స్మార్ట్ డేటా, ఇక్కడ లొకేషన్స్ చూడండి, ఇక్కడ లొకేషన్ ఎగ్జాక్ట్ 100% లొకేషన్. సో ఇవన్నీ కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు జస్ట్ ఒకే ఒక 1 minute మనం సో ఈ విక్టిమ్ యొక్క ఐపీ అడ్రస్ని అలాగే వాడి యొక్క జీపీఎస్ లొకేషన్ కనుక్కోవచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.